హాయ్ గైస్, ఈరోజు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. సితారా ఫొటోస్ అయితే పెట్టేసి ఒక మంచి వీడియోని ఎడిటింగ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. అలాగే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే లింక్ వచ్చేసరికి మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ లేకుండా అయితే వస్తుంది. గైస్, ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్, వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి, అంత హెచ్డీగా అయితే ఉన్నాయి. సో ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రీసెట్ వాళ్ళకి ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ వాళ్ళకి ఎక్స్ఎంఎల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ నుంచి కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని పెట్టాను. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే గైస్ చూసుకోండి, ఇక్కడ మనకి లిరిక్స్ అయితే రాసేసి యానిమేషన్ అయితే మొత్తం నేనే పెట్టేసాను. ఈ విధంగా గ్రూప్ కూడా చేసి పెట్టాను అనమాట ఇక్కడ లిరిక్స్కి. సో ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనమాట. ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఖాళీగా బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్, తర్వాత ఎఫెక్ట్స్ అనేది ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఇమేజ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఖాళీగా బీట్ మార్క్ అనేది 1 సెకండ్ 9 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది. సో ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చేసరికి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ విధమైన ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది మీకు ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ 5th ఆప్షన్ ఫుల్ కంపోజిషనరీ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ఫుల్ స్క్రీన్ లో అయితే ఇమేజ్ అనేది వస్తుంది. తర్వాత రైట్ కి యారో సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎక్స్టెండ్ అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ బీట్ మార్క్ వరకు. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఖాళీగా బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్ దగ్గరికి వచ్చేయండి. 4 సెకండ్ 23 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసరికి కింద ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫుల్ కంపోజిషన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ కున్న యారో సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు అందరికి ఇమేజ్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో అర్థమైంది కదా. ఈ విధంగానే అండ్ వరకు కూడా ఖాళీగా ఉన్న బీట్ మార్క్స్ దగ్గర ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. గైస్ ఇప్పుడు ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి 2 ఎఫెక్ట్స్ తో 2 ఇమేజెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి ఈ ఎఫెక్ట్ ని. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. అలాగే సెకండ్ ఇమేజ్ కూడా ఇదే విధంగా మీరు పేస్ట్ అదే వేసుకోండి. అదే విధంగా థర్డ్ ఇమేజ్ కూడా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా 3 ఇమేజ్ కి పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది అగైన్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని కాపీ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది కాపీ అవుతుంది. మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇంకా ఎండింగ్ లో 2 ఇమేజెస్ ఉంటాయి. సో 2 ఇమేజ్ కి పేస్ట్ అది వేసుకోవాలి. సో ఎండింగ్ లో ఉన్న 2 ఇమేజ్ కి కూడా ఎలా పేస్ట్ చేసుకోవాలంటే ఎఫెక్ట్స్ ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని పేస్ట్ చేసుకోండి. సో ఎండింగ్ లో ఉన్న ఇమేజ్ కూడా ఇదే విధంగా పేస్ట్ అది వేసుకోండి.
గైస్ ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అయితే యాడ్ చేసుకుని ఎఫెక్ట్స్ అయితే పెట్టుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్ గా. ఈ ఎడిటింగ్ ని సేవ్ చేసుకోవడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధమైన ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ మీకు నచ్చిన రెజల్యూషన్ సెట్ చేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ వీడియో అనేది 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ పై ట్యాప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. సో ఇదన్నమాట రోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.